వాళ్ళు మేము చెప్పిన దాంట్లో తేడాలు ఉంటే కూడా నీ ఎక్స్పీరియన్స్తో సభల సలహాలు సూచనలు చెప్పాల్సి ఉండే. ఆ తర్వాత కూడా మళ్ళీ పెడుతుంది కదా సభని, దానికి కూడా ఆహ్వానిస్తుంది కదా, ఎందుకు రాలే మీరు? సభకు రాకుండా ఎక్కడో సూర్యాపేట పోయి అది 3-4 నెలల తర్వాత మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోయి నిన్ను వదిలేసి ఎక్కడో అక్కడ పోతా ఉంటే అక్కడ పోయి అది కూడా కరెంటు లేకుండా ఉన్నటువంటి దగ్గర కూర్చొని జనరేటర్ పెట్టుకొని దాంట్లో మైక్ పెట్టుకొని ఆ జనరేటర్ కూడా సగం ఆగిపోయి మైక్ పని చేయకుండా మళ్ళీ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసి ఆడ మాట్లాడే బదులు సభకు వచ్చి రావాల్సి. ఇప్పుడు కూడా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రండి చర్చిద్దాం. ఇప్పుడు మేము చెప్పినవి మీరు చెప్పినవి వాస్తవాలు అయితే మీకు నిజంగా రాష్ట్రం మీద అభిమానం ఉంటే నేను లెక్కలతో సహా వస్తా, రండి ఆడ కూర్చొని మాట్లాడదామని చర్చిద్దాం ప్రజల సమక్షంలో, లేదా మీడియా సమక్షంలోనైనా. మాకేం అభ్యంతరం లేదు, మేము చెప్పే వాస్తవాలని మేము స్పష్టంగా లెక్కలతో సహా వస్తాం, మీరు కూడా రండి. ఈ రెండింటిలో ఏది బాగుంటే అది ప్రజలు చేద్దాం. అంతిమంగా మా ఉద్దేశం అయితే ప్రజల సంక్షేమమే. ఒకళ్ళు మాయన్న 1-2 పొరపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. రండి వచ్చి సూచనలు ఇవ్వండి. మీ వల్ల జరిగిన నష్టం ఏంటో మేము చెప్తాం, మేము ఈ 3 నెలల్లో మేము చేసిన నష్టం ఏంటో మీరు చెప్పండి. చేసిన మేము సరి చేస్తున్నామనే కదా వాస్తవాలన్నీ మీ ముందు బయటపెట్టింది. ఇవన్నీ రోజుకు ఒకటి బయటకు వస్తుండే, రోజుకు ఒకటి కదండి. రాజకీయం ఇది రాజకీయంగా ఉపయోగించుకునేది. కరెంటు బిల్లు పెరిగిందనుకో యూనిట్ కాస్ట్, ప్రజలకి ఇబ్బందా మాకు ఇబ్బందా? ఎవరికి ఇబ్బంది? ప్రజలకే కదా. ఇందులో రాజకీయం ఏముంది? జీతాలు మొదటి తారీఖు రాలేదనుకో ఎవరికి ఇబ్బంది? మాకు ఇబ్బంది. ఇందులో రాజకీయం ఉంది. కాళేశ్వరం కూడా, కాళేశ్వరం మేము వచ్చిన తర్వాత కూలింది కాదు కదా, మీరు కట్టింది, మీ హయాంలో కట్టింది, మీరు ఉన్నప్పుడే కూలింది. అది అదే వచ్చి అసలు ప్రమాదం అంతా అక్కడే వస్తూ ఉంది. అప్పుడు కూడా ఇట్లే నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాళేశ్వరం అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది మామూలు చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఎవడైనా ఆర్కిటెక్ట్ ఇంజనీర్ దగ్గర పోతాడు. మీరు ఇంజనీర్లని వాళ్ళని డిజైన్ చేసి వాళ్ళు చెప్పినట్టు కట్టండి.